బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. చాలా జాగ్రత్తగా ఈ రాత్రి ఈ మాటలు గమనించాలి. దేవుని ఆత్మచేత కట్టబడినది ఈ సంఘం. దేవుని ఆత్మచేత బలపరచబడుతూ ఉన్నది ఈ పరిచర్య. నా దేవుడు ఈరోజు మీ అందరితో చెబుతున్న మాట ఏంటి అంటే, దేవుని వలన కట్టబడిన ఈ సంఘమును ఏది కూడా కదిలింపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఈ ఉపమానమును తెలియజేస్తా ఉన్నాడు శిష్యులందరికీ కూడా. ఏంటి ఆ ఉపమానము? మనం గ్రహించుకోగలిగితే, దేవుని మాటలు ఎవరైతే వింటారో, దేవుని మాటలు విని దాని ప్రకారంగా నడుచుకుంటారో వారట బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ఎవరైతే దేవుని మాట వినరో, దేవుని మాట విని కూడా గ్రహించుకోకుండా దాని ప్రకారంగా నడవరో వారట ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోల్చబడ్డారు. ఈ రెండు సందర్భాలు ఎన్నో సందర్భాల్లో దైవజనుల నోట మనం అందరం వింటూ వచ్చాం. దైవజనమా, ఈ రాత్రి కాలమందు ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అది బాగుగా కట్టబడినందున దానిని ఎవరు కూడా కదిలింపలేకపోయారు, దానిని ఎవరు కూడా పడగొట్టలేకపోయారు, దానిని ఎవరు కూడా కూర్చలేకపోయారు. ఏది? బాగుగా కట్టబడినందున మనందరము కూడా మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం, మన ప్రార్థన జీవితం బాగుగా కట్టబడితే అది ఎప్పటికీ కూల్చబడదు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు కట్టువాడు, నిలబెట్టువాడు, బలపరచువాడు, రక్షించువాడు, ఆశీర్వదించువాడు, స్వస్థపరచువాడు, వృద్ధి చేయువాడు. అట్టి కృప కలిగిన దేవుడే మనందరినీ తనలో కట్టుతూ ఉన్నాడటండి. దేవుడికి మహిమ కలుగును గాక. మనము ఇసుక మీద కట్టబడలేదు. మన ఆత్మీయ జీవితం ఇసుక మీద కట్టబడలేదు. మన ఆత్మీయ జీవితం అట బండ మీద కట్టబడి ఉన్నది. అందుకే ఈ రాత్రి కాలం ముందు దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కట్టబడాలి, ఎలా కట్టబడతారు, ఎక్కడ కట్టబడాలి, ఎలా కట్టబడతారు, ఈ రెండు మాటలు నాకు ఇవ్వబడిన సమయంలో చాలా చక్కగా జాగ్రత్తగా మీరు వినే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. శ్రద్ధగా వినమని ప్రభు పేరట తెలియజేస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. అందుకే దైవజనమ, దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా ప్రతి ఒక్కరు ఎక్కడ కట్టబడాలి అంటే, ఇప్పుడు మనం చదివాం కదా లూకా సువార్త 6వ అధ్యాయము 47వ వచనంలో,